ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలి సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా ₹1 కోటి రాలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కానీ ఒక్క ప్రభుత్వంలో బాధ్యుడు కానీ స్పందించిన పరిస్థితి లేదు. కేవలం మాటలతో, కంటి తుడుపు చర్యలతో ఇవాళ సిగాచి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టినారు.